టైగర్స్ వెల్కమ్ ఛానల్. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంది అంటే, అసలు జిమ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను రేపటి నుంచి. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ ఆ థాట్స్ ఎందుకో ఆపేసినాను. బట్ ఇప్పుడైతే కాన్ఫిడెంట్‌గా నేను పక్కా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ మెయిన్ థింగ్ వచ్చేసి నాకు అండర్ కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతున్నా. సెల్ఫ్ కాన్షియస్‌గా ఎవరేమంటారు జిమ్‌కెళ్తే అంటే నాకు బేసిక్స్ తెలవదు అసలకి. జిమ్ ఎక్విప్‌మెంట్స్ ఏమంటారో తెలవదు. అంటే ఇట్స్ ఓకే. బట్ నా నా మైండ్ ఇంటలేదు. లైక్ యూ హావ్ ఇన్‌సెక్యూరిటీస్ దట్ ఇట్లా ఉన్నావు నువ్వు. లైక్ సమ్‌వాట్ కొంచెం నీ హెయిర్ లైన్ ఇష్యూ ఉంది. ఇట్లాంటివన్నీ. అండ్ నువ్వు ఎట్లా డ్రెస్ అయితావు, ఆళ్ళ దగ్గర డ్రెసెస్ ఉంటాయి. లైక్ ఆళ్ళ దగ్గర టీ షర్ట్స్, ఆళ్ళ దగ్గర ట్రాక్స్, ఆళ్ళ దగ్గర స్నీకర్స్ ఆర్ సంథింగ్ ఆర్ ఫుట్‌వేర్ ఇట్లాంటివన్నీ థింగ్స్ నా 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 బ్రెయిన్ నుంచి వెళ్తలేదు అసలకి. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. బికాస్ నేను చాలా 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 థింగ్స్ చెప్తూ ఉంటాను. లైక్ నా సిబ్లింగ్స్‌కైనా, నా ఫ్రెండ్స్‌కైనా ఎలాంటి వాట్ ద చూత్యాబా ఇస్ థట్. లైక్ వదిలేసేయి నా అవసరమా మనకి, మనం ఏదున్నామో మనం ఉండొచ్చు కదా! నువ్వు 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 నీలాగుండు. నువ్వు ఎవడిలాగా ఉండకు. వాడు వాడు నీ వాల్యూ జడ్జ్ చేసేదేంది. నీ వాల్యూ నువ్వు క్రియేట్ చేసుకో. ఇలాంటి థింగ్స్ బట్ నేను ఎందుకు అప్లై చేయలేకపోతున్నాను. అది నాకు అర్థం కావట్లేదు మెయిన్ థింగ్. ఇంగో నేను పాయింట్స్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్స్ ఒకటి ఫ్యాషన్. ఇంకోటి నేను అక్కడెళ్ళి ఎలా మాట్లాడతాను, ఎలా ఉంటాను, అంటే కమ్యూనికేషన్ ఎలా చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లుక్స్. ఇది మెయిన్ థింగ్. అసలకి నాకు అర్థం కావట్లేదు. ఫ్యాషన్ సెన్స్ ఏంది నా ఒక థింగ్. ఇంగో ఫ్యాషన్ సెన్స్ అంటే నేను ఇన్ని రోజులు ఏం చేశాను, నేను ఇంట్లో ఉంటాను. నేను ఇంట్లో లైక్ అప్పటి నుంచి మనం ఏమన్నా అప్పటి నుంచి మనం ఏమన్నా బట్టలు వేసుకొనేది వెళ్తున్నామా? సమ్‌వాట్ పీపుల్ అనొచ్చు. బట్ నేనేమంటున్నానంటే ఇట్స్ ఓకే అని మళ్ళీ నాకు అనిపిస్తది. అయితే నేను ఒకటి అనుకుంటున్నాను. జస్ట్ నేను ఒక టీ షర్ట్, షార్ట్స్, ఒక ప్యాంట్, ఒక ట్రాక్ ప్యాంట్స్ నేను కొన్నే చేస్తా. అంటే కొన్ని థింగ్స్ కొన్ని రెగ్యులర్‌గా రివాల్వ్ చేస్తూ ఉంటాను. నేను కొత్తగా ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. నా మైండ్‌లో ఒక థింగ్ ఉంది. అయితే ఏంది అంటే నాకు యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ ఉంది. యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ అంటే ఏంటి? మెయిన్ థింగ్ ఏంటంటే మన ఎవరిదైనా పోస్చర్ ఉంటది కదా! ఇలా స్ట్రెయిట్‌గా ఉండాలి. అంటే సమ్‌వాట్ కర్వ్స్ ఉంటాయి. బట్ ఏంది అంటే నీ నీ ఎనకాల అంటే నీ యాస్ అది ఏందంటే కొంచెం ఔట్ అయ్యి వస్తది. కొంచెం అంటే ఇది మ ఇది ఇది ఈ కర్వ్ అనుకోండి. కొంతమందికి ఇట్లా ఉంటది. కొంతమందికి ఇట్లా. అదేంది అంటే బయటికెందుకు వస్తదంటే ఇక్కడ మీ మీ కోర్, మీ ఇక్కడ హిప్స్ అవన్నీ టైట్‌గా లేవు. ఆ మసిల్స్ అనేవి ఏంది అంటే మీరు అంటే చాలా వీక్‌గా ఉన్నాయి. ఆ వీక్‌గా ఉన్న మసిల్స్ వల్ల ఏంది అంటే ఇట్లా బంప్ బయటికొస్తది. సో, దానివల్ల నీకు చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అని నేనే అనుకోను. బట్ కొంచెం పెయిన్ వస్తది అప్పుడప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీ హైట్‌లో కొన్ని ఇంచెస్ తగ్గిపోతది అబౌట్ థట్. ఒకవేళ దాన్ని ఫిక్స్ చేసుకుంటే నీకు 1 ఇంచెస్, 1.5 ఇంచెస్ నీకు హైట్ యాడ్ అయితది. అండ్ మెయిన్ థింగ్ దీనికి డిసడ్వాంటేజ్ నాకేంది ఇది అంటే మెయిన్ థింగ్ వచ్చేసి డ్రెస్సింగ్ సెన్స్. ఫ్యాషన్‌లు అంటే ఇలా మెయిన్ థింగ్ అంటే మనం డ్రెస్ ఏసుకుంటాం. మనం అదే షర్ట్ ప్యాంట్ ఏసుకుంటాము. టీ షర్ట్, హూడీ అండ్ స్వెట్స్ అన్నీ ఇలా. అయితే నేను లాంగర్ షర్ట్స్ ఏసుకుంటాను కదా! లాంగర్ షర్ట్స్ కొంతమందికి ఏంటుంటది అంటే కొందరు మెన్స్‌కి ఏంటంటే అసలు యాసే ఉండదు నార్మల్‌గా. ఫ్లాట్ యాస్ అంటే ఫ్లాట్ బమ్ అంటారు కదా! సో, అలా ఉంటది. కొంత రౌండెడ్‌గా ఉంటది. బట్ వాట్ ఐ థింక్ ఇస్ నాకు బానే ఉంది. బట్ నాకేంది అంటే నాకు యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ ఉంది. దాన్ని నేను కరెక్ట్ చేసుకోవడానికి ఇటు జిమ్‌కెళ్తున్నాను. అండ్ సమ్ మజిల్ గెయిన్ చేయనికి. కానీ నా విషయంలో అయితే నేను గ్రేట్‌గా ఉన్నాను. నా విషయం నాకు అర్థమైతది. బట్ ఎందుకో కొంచెం ఇంప్రూవ్ చేయాలని లైక్ ఇంట్లో వాళ్ళే పోమంటారు. సో, ఇది యాంటీరియర్ పెల్విక్ టిల్ట్. అదేంటి అంటే మెయిన్ థింగ్ మీరు లాంగ్ షర్ట్స్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే నార్మల్‌గా అదంతా ఒక ఆర్డర్‌లో రావాలి. కానీ ఏంది అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఇది నీ ప్యాంట్. బట్ ఇది ఇలా ఇట్లా రాదు. అంటే అది కొంచెం ఇట్లా వస్తది. అంటే ఏదో యాస్ వద్దుది అట్లా కనిపిస్తది. సో, ఇట్ మేక్స్ సమ్ ఆక్వర్డ్‌నెస్ లైక్ లైక్ కాన్షియస్ అయిపోతాం మనం. లైక్ ఇదెందుకు నాకెందుకు ఇలా ఉంది? నేనేమన్నా కొంచెం వియర్డా? లేకపోతే నాకెందుకైతుంది ఇది? అనే సో వాట్ థింగ్స్ ఇలా తిరుగుతున్నాయి. బట్ నన్ను మళ్ళీ నాకు చెప్పుడు నేను ఇంకేందనుకుంటా తెలుసా? ఎందుకు జిమ్ వెళ్ళడం, నువ్వు హోమ్ వర్కౌట్ చేసుకో అది కూడా బెస్ట్ థింగ్. బట్ ఐ వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ ద ఎక్స్‌పీరియన్స్. సో, దట్స్ ద ఓన్లీ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్‌సెక్యూరిటీస్ మనుషులకి ఎవరికుండవు అబ్బా! నేను చూస్తూనే ఉంటాను. బట్ మళ్ళీ నాకే నా ఇన్‌సెక్యూరిటీ గుర్తొస్తాయి. సో, నా ఇన్‌సెక్యూరిటీస్ పక్కన పెడితే అసలకి నేనెందుకు ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఇన్‌సెక్యూరిటీస్ ఎప్పుడు బయట పడతాయి అంటే నువ్వు ఎప్పుడైతే దాన్ని షో ఆఫ్ చేస్తావో అప్పుడే నీ నీ వా వా వాళ్ళు అనుకుంటారనేవి తగ్గిపోతాయి. సో, మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు షో చేయాలి దాన్ని.
లైక్ నువ్వు షో చేయకపోతే దాని లాభం ఏంది? మెయిన్ థింగ్ నేను లైక్ నా నా హెయిర్ లైన్ కొంచెం ఉంటుంది, అది అసలుకి అంత కాదు. బట్ నా కాన్షియస్నెస్, నేను రోజు పర్ఫెక్ట్ పిక్స్, మన మన హెయిర్ కట్, బార్బర్ షాప్స్కి హెయిర్ కట్, సలూన్స్లో కూడా పర్ఫెక్ట్ హెయిర్ లైన్, పర్ఫెక్ట్ హెయిర్, బ్లాక్ హెయిర్, ఇట్లాంటి వాళ్ళు చుత్యాపా చూపిస్తారు. ఇది చూస్తే నాకు అప్పుడంటేనేమో ఓకే, అంటే మనకు తెలియదు కదా, ఓకే దిస్ ద పర్ఫెక్షన్, దిస్ హ్యాండ్సమ్ పర్సన్ ఉండాలంటే ఇది ఇట్లే ఉండాలి, లేకపోతే వాడు చూత్యా, వాడంత గలీజ్, వాడంత అగ్లీయెస్ట్ ఒకడు ఉంటాడని. సో ఈ మిస్కన్సెప్షన్ తీయాలి మనం. లైక్ టాప్ 6 feet ఉంటే, 6 packs ఉంటే, 6 things ఉంటే, 6 cars ఉంటే, 6 digits ఉంటే, ఇట్లాంటి చూత్యాప అని నాకు అసలుకి ఇట్లాంటి చూత్యాప మీద నాకు ఓకే. వన్ థింగ్ ఏంటంటే ఇట్స్ గుడ్, బట్ నాట్ లుక్స్లో కూడా ఏంది అంటే మీరు కాన్షియస్గా అవుతున్నారంటే అది మనం ఆలోచించాల్సిన విషయం. సో బేసికలీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రేపు వెళ్తా, నేను నా సెల్ఫ్గా ఉంటా, నేను ఏం చేస్తాను, ఎట్లా చేస్తాను, నా అసలు రొటీన్ ఇప్పటివరకు నేను ఏం చేయలేదు. నేను జస్ట్ హోమ్ వర్కౌట్స్ చేశాను, హోమ్ వర్కౌట్స్లో కూడా నాకు వచ్చు, పుషప్స్ వల్ల చిన్న యాప్స్ కానీ అన్నీ బాగానే చేస్తాను. నేను హోమ్ వర్కౌట్స్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు బాడీ, నాకు చెస్ట్ కూడా బాగానే ఉంది, బట్ సరే. నెక్స్ట్ వచ్చేసి హౌ దే థింక్. లైక్ నేను ఎప్పుడూ వెళ్ళలేదు కదా, ఒక స్కూల్లోకి వెళ్దాం అనుకున్నా, కానీ నాకేంది అంటే నేను పర్ఫెక్షన్స్ కిందకి వెళ్ళిపోతున్నా చాలా, అంటే చాలా. దానివల్ల ప్రోక్రాస్టినేట్ చేస్తున్నా, నేను ఒక వీడియో చేయలేను, నేను ఒక చదువుతలేను, చేస్తలేను. పర్ఫెక్షన్ ఏంది అంటే టైం ప్లాన్ చేద్దాం. ఈ థింగ్స్ వల్ల ఏంది అంటే చేసే థింగ్స్ కూడా చేయలేకపోతున్నాను, చేయగలిగే థింగ్స్ కూడా మర్చిపోతున్నాను. సో వన్ థింగ్ ఏంటి అంటే మనం చాలా కాన్షియస్ అయిపోయాం. ప్రతి ఒక్క పర్సన్ బ్రో, వాళ్ళ యూనిక్నెస్ ఏంటి అంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీ, వాళ్ళ యూనిక్నెస్, వాళ్ళ ఐడెంటిటీ అది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ యూనిక్నెస్ని మనం తొక్కేదామని చూస్తున్నాం. లైక్ వాట్, ఇప్పుడు ఒక పర్సన్కి సపోర్ట్ వాయిస్, లేకపోతే మన యాక్టర్స్ తీసుకుంటే రజనీకాంత్, అప్పుడు రజనీకాంత్ సంథింగ్ ఎవరు ఉన్నారు కదా, వాళ్ళ వాయిస్ని వద్దని రైల్వే నుంచి తీసేసారు, సంథింగ్ వద్దు అని రిజెక్ట్ చేశారు అని అన్నారు. ఇప్పుడు చూస్తే వాళ్ళ వాయిస్ అలెక్సాలో కనిపిస్తుంది అండ్ వినిపిస్తుంది అండ్ థింగ్స్ ఇలా. ఆమీర్ ఖాన్ ఉండు, అతను షార్ట్ హైట్, బట్ హీస్ రాకింగ్. అండ్ ఇంకేంటి, ఇంకా చాలా తీస్తుంటే చాలా మంది. కామెడియన్ ఉన్నాడు ఒకతను హాలీవుడ్లో, నాకు సమ్వాట్ గుర్తొస్తలేదు, బట్ అతను ఫైట్ ఉన్నాడు, బట్ హీస్ ఫ్యాషన్ సెన్స్ ఇస్ గ్రేట్, ఆల్ ద థింగ్స్. అండ్ మన ఏంది ఆండ్రూ టేట్ ఉన్నాడు, ఇంకెవరున్నాడు, రాక్ ఉన్నాడు, ఇలాంటి చెప్తుంటే చాలా పీపుల్. ద థింగ్ ఇస్ దట్ మనము అవతల వ్యక్తికి ఎప్పుడైతే మనం మన ఒక థింగ్ని ఇస్తాము అంటే ఎలా కంట్రోల్ చేయాలి. లైక్ బాలేను రాను అంటే అవునా, ఇది ఈ థింగ్ని మనం ఎప్పుడైతే ఇస్తామో మన కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టినట్టు, వాళ్ళ చేతిలో మన రిమోట్ కంట్రోల్ ఉన్నట్టే. అది నువ్వు కార్ వాళ్ళ చేతిలో రిమోట్ పెట్టినావు. సో ఓన్లీ థింగ్ ఇస్ దట్ వాళ్ళు అన్నగానే ఓకే ఐ నో దట్, నాకు నేను నచ్చిన, ఓకే నా స్టైల్ ఇది, నా యూనిక్నెస్ ఇది, నా ఐడెంటిటీ ఇది, ఇలా అని మీరు అనుకోవాలి. అది దీస్ ఆర్ ఆల్ ద థాట్స్ అండ్ థింగ్స్ నా మైండ్కి వచ్చినాయి. రేపు నేను జిమ్కి వెళ్తా. స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియో దేని గురించి చెప్తా.